హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫైనల్‌గా మన 'నితిన్' గారి 'తమ్ముడు' మూవీ అయితే రిలీజ్ అయిపోయింది భయ్యా. అసలు సినిమా వస్తుందనేది సగం మందికైతే తెలీదు. ట్రైలర్ రిలీజ్ అయినా గూడా అంతేం బజ్ అయితే క్రియేట్ కాలేదనమాట. అండ్ సాంగ్స్ కూడా అంత పెద్ద గొప్పగా అయితే హిట్ అయితే కాలేదు. ఫైనల్‌గా అయితే రిలీజ్ అయిపోయింది. మన 'నితిన్' గారికి మంచి కమ్‌బ్యాక్ ఫిల్మ్ అయిందా? లేకపోతే ఇంకో ఫ్లాప్ పడ్డదా అనేసి డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. అలాగే నాకెలా అనిపించింది మూవీ గూడా మాట్లాడుకుందాం భయ్యా. ఓకేనా? మరి లెట్స్ స్టార్ట్ ద వీడియో. మరి ప్లాట్ విషయానికి వస్తే నితిన్ గారు అంటే తమ్ముడు, లయ అంటే వాళ్ళ అక్క. అక్కకొక ప్రాబ్లమ్ అయితే వస్తది భయ్య. ఆ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేశాడు, మరి వాళ్ళ కూతుర్నన్నా మరి సేవ్ చేశాడా లేదా అనేసి మూవీ యొక్క ప్లాట్ అన్నమాట. చాలా సింపుల్‌గా అయితే ఉంటది. కానీ కొంచెం స్టోరీ అయితే కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉంటుంది భయ్య. మరి ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏందని మాట్లాడుకుందాం. ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే మూవీలో ఒక ఊరైతే ఉంటదనమాట. ఆ ఊరు సెటప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ వీఎఫ్ఎక్స్ అయితే కొన్ని చోట్ల చాలా బాగుంది భయ్య. అండ్ కొన్ని కొన్ని యాక్షన్ సీక్వెన్స్ అనేది చాలా బాగా అనిపించినాయి. అలాగే మనకు మూవీలో చాలా మంది లేడీ క్యారెక్టర్స్ అయితే ఉంటారనమాట. వాళ్ళందరూ కూడా చాలా బాగా అయితే చేశారు. అండ్ వాళ్ళందరూ కూడా మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయితే ఇచ్చారనమాట. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అలాగే మనకు కొన్ని ఫైట్ సీక్వెన్స్ అనేది కొంచెం డీసెంట్ అయితే నాకైతే అనిపించినాయి. అలాగే మనకు బీజీఎం అయితే పర్లేదు భయ్య. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీస్ అయితే బాగానే ఖర్చు పెట్టారు. అండ్ సినిమాటోగ్రఫీ అయితే బాగానే ఉంది. ఇది భయ్య నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఔట్‌డేటెడ్ స్టోరీ లైన్ అని చెప్పుకోవచ్చు భయ్య. అస్సలంటే అస్సలు నచ్చలేదు స్టోరీ లైన్ అయితే. అలాగే మనకు స్క్రీన్ ప్లే కూడా భయ్య. స్క్రీన్ ప్లే అయితే దానికన్నా మొగుడని చెప్పుకోవచ్చు. స్టోరీ అన్నా బాలేనప్పుడు స్క్రీన్ ప్లే అన్నా బావుందంటే అస్సలు బాలేదు భయ్య. చాలా అంటే చాలా స్లో నరేషన్ అయితే వెళ్తూ ఉంటదనమాట స్క్రీన్ ప్లే అంతా. మూవీ అంతా మనకు 1 నైట్‌లో జరిగే స్టోరీ లైన్ భయ్య. 1 నైట్‌లో జరిగే స్టోరీ అంటే ఎంత బావుండాలి భయ్య. ఆ స్క్రీన్ ప్లే గాని, థ్రిల్లింగ్ సీన్స్ గాని నెక్స్ట్ లెవెల్ ఉండాలి. కానీ ఇది మనకు బొంగులెక్కువుంటదనమాట. అంత దారుణంగా అయితే ఉంటది భయ్య. ఆ స్టోరీ టెల్లింగ్ గాని అది ఏందో అర్థమే కాదనమాట మనకు. ఇంకో దరిద్రం ఏంటిదిరా అంటే మనకు మూవీలో మెయిన్ వర్కౌట్ కావాల్సింది ఎమోషనల్ సీన్స్. కానీ దీంట్లో మనకు అదే వర్కౌట్ కాలేదు భయ్య. ఆ అక్కేందో, ఈ తమ్ముడేందో, ఆ లొల్లేందో మనం ఎందుకు చూత్తాం అన్నట్టు ఉంటదనమాట. ఆ ఎమోషనల్ సీన్స్ కూడా చూస్తుంటే మనకు ఘోరంగా అయితే ఉంటాయి భయ్య. మీకు నేను ట్రైలర్‌లో కూడా చెప్పాను. విలన్ క్యారెక్టర్ కొంచెం తేడాగా ఉన్నది. ఆయన డైలాగ్ డెలివరీ గాని, ఆయన యాక్టింగ్ గాని అంత సూట్ కాలేదని చెప్పాను కదా! మూవీలో గూడా అదే జరిగిందనమాట. ఆయన డైలాగ్ డెలివరీ అసలు సూట్ కాలేదు. డబ్బింగ్ అయితే చెండాలంగా అయితే ఉన్నది. ఆయన యాక్టింగ్ అయితే ఇంకా దారుణంగా ఉన్నది భయ్య. ఆయన క్యారెక్టర్ ఏందో, ఆయన అట్లా ఎందుకు బిహేవ్ చేస్తారో అర్థమే కాదనమాట. చాలా అంటే చాలా మనకు కోపమొస్తది ఆయన క్యారెక్టర్ చూస్తుంటే. అంత దారుణంగా అయితే ఉంటదనమాట. అస్సలు నచ్చలేదు విలన్ క్యారెక్టర్ అయితే. ఇగ లాస్ట్ క్లైమాక్స్. లాజిక్స్ అస్సలుండవు. క్లైమాక్స్ చెండాలంగా అయితే ఉంటుంది. చెప్తున్నా. నిజం చెప్తున్నా భయ్. క్లైమాక్స్ అయితే నాకు నచ్చలేదు. అస్సలు బాలేదనమాట. ఇగ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది భయ్యా క్లైమాక్స్ గురించి ఇగ. మూవీలో మనకైతే సాంగ్స్ అయితే ఉంటాయి భయ్యా. వజ్రాలు, డైమండ్లు మొత్తం ఎన్ని చెప్తే అన్నీ అనమాట సాంగ్స్ అనేది. చాలా బావుంటాయి సాంగ్స్. ఎంత అంటే వింటుంటే మనకైతే ఇంక అద్దురా భయ్! ఈ సాంగ్స్ ఇనద్దురా అన్నట్టు అంత మంచిగుంటాయన్నమాట సాంగ్స్ అనేది. సూపర్ అసలు. నెక్స్ట్ లెవెల్ ఉంటాయి సాంగ్స్ ఇక. ఇక యాక్టింగ్ విషయానికొస్తే నితిన్ అన్న నచ్చలేదు భయ్యా. యాక్టింగ్ అయితే అసలు నచ్చలేదు. ఆ లయ గారైతే ఉన్న దాంట్లో ఆమె బానే చేశారనిపించింది. అండ్ మిగతా అందరు లేడీ క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇచ్చినా గూడా ఆళ్ళందరూ గూడా చాలా బాగా అయితే చేశారు భయ్య. ఇక ఓవరాల్‌గా ఎలా ఉందిరా భాయ్ మూవీ చెప్పురా అంటే, నితిన్ గారికైతే మంచి డిజాస్టర్ అయితే పట్టదని చెప్తా భయ్య. యెస్, నేను ట్రైలర్‌లో చూసి అవ్వ ఇదిరా భాయ్ కమ్‌బ్యాక్ ఫిల్మ్ అంటే అనుకున్నా. కానీ కాదు భయ్య. డిసప్పాయింట్ అయితే చేశాడు మన నితిన్ గారైతే. చూద్దాం మన అప్‌కమింగ్ మూవీస్‌లలో మంచి కమ్‌బ్యాక్ ఫిల్మ్ అవుతదో లేదో. ఇది డార్లింగ్స్ మరి మూవీ రివ్యూ అన్నమాట. ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? నచ్చలేదా? అలాగే తమ్ముడు మూవీ చూసారా లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. వీడియో కనుక నచ్చితే మట్టుకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.